అంతవరకును సముద్రము యొక్క ఉత్తర తీరమున దీనమనస్కులై హనుమంతుని దర్శనము కొరకై తహతహలాడుచున్న అంగదాది వానరులందరూ నలుదిక్కులకు వ్యాపించిన హనుమంతుని సింహనాదమును అతని ఊరు వేగముచే ఏర్పడిన సవడులను విని అది హనుమంతుని ఆగమనముగా గుర్తించి పట్టరాని సంతోషముతో గంతులు వేయసాగిరి. వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషముతో పొంగిపోయినవాడై వానరులందర్నీ దగ్గరకు పిలిచి ఇట్లు నుడివెను. ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడై ఇతడికి వచ్చుతున్నాడు. అందుకు సందేహము లేదు. వెళ్ళిన కార్యము సఫలము కానిచో అతడు ఇట్లు సింహనాదమనర్పడు. ఆ మాటలు విని వానరులందరూ సంతోషాతిరేకముచే ఆ కొమ్మల నుండి ఈ కొమ్మల మీదికి, ఆ శిఖరముల నుండి ఈ శిఖరముల మీదికి ఎగురుచుండిరి. కొందరు చిన్న చిన్న కొమ్మలను బట్టల వలె దులుపుచూ తమ ఉత్సాహమును ప్రదర్శించుచుండిరి.